హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి. మేము లక్కవరం వెళ్ళేది పార్ట్ 2 అనుకోండి. ఇది పార్ట్ 2 ఏం కాదు, కానీ అదే లాంగ్ వీడియో అవ్వడం వల్ల 2 పార్ట్స్ చేశాను. ఇదైతే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫొటోస్కి స్టార్ట్ అయ్యాం. చెప్పనక్కర్లేదు, వెళ్ళామంటే ఫొటోస్ తీసుకోవాలి ఎలా అయినా ఖచ్చితంగా. అండ్ మేము వెళ్ళే టైంకి చాలా బాగుండేది క్లైమేట్. అంటే అప్పుడు సరికి ఎండ రాలేదు, ఎర్లీ మార్నింగ్ కదా, 8 అలా అయింది, 8 to 9 అలా అయింది. సో ఎండ లేదు కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ పిల్లలకి ఫస్ట్ రెడీ చేసేసి వాళ్ళకైతే ఫొటోస్ తీసేసాం. మళ్ళీ వాళ్ళు టిఫిన్ కూడా చేయలేదు, క్రాంకీ అయిపోతారు ఎందుకు అని ఫస్ట్ వాళ్ళకి ఒక 2-3 ఫొటోస్ తీసేసి ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు అయితే. ఇంకా మేము స్టార్ట్ చేసాం ఫొటోస్. ఇంకా ఆబ్వియస్ ఫొటోస్ అంటే ఒక 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది. ఇంకా ఒక ఎలా అయినా ఇంకా అందరం ఫ్యామిలీస్తో ఉన్నాం కదా, ఇంకా ఫ్యామిలీ ఫోటో, సింగిల్ ఫోటో, వాళ్ళు వీళ్ళు అనుకొని ఇంకా అన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫుల్గా. వీడియోస్ అన్ని, రీల్స్ అన్ని ఇంకా బాగానే వచ్చాయి, అన్నీ బాగా వచ్చాయి. వెదర్ మనకి మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా బాగా వచ్చాయి. సేమ్ సండ్లో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అది గిఫ్ట్ ఇచ్చాం వాళ్ళు. సేమ్ కదా, ఇంకేంటి వైట్ బ్లాక్ అంటే మనుషులు కాదండి, మేము కొన్ని సెట్ ఒకటి కొంటే. ఈ షర్ట్స్ మేము జూడియోలో తీసుకున్నాం. అదే అప్పుడు ఒక రీల్ వచ్చింది కదా, ఒకేలాంటి షర్ట్స్ గిఫ్ట్ ఇవ్వడం, సర్ప్రైజ్ చేయడం అని. అలానే మేము అందరం కలిసి జెంట్స్ అందరికీ ఒకేలాంటి షర్ట్స్ ఇచ్చాం. చాలా బాగుంది, బాగా సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళైతే. ఆ రీల్లో ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళు అలానే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ ఆ కుదరలేదు. మేము ఎంజాయ్ చేసుకొని ఉండిపోయాము, ఇంకా వీడియో తీయడం అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది అసలు. అండ్ ఇక్కడ నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నా కావాలని, ఫొటోస్ తీసుకుంటున్నారని. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి. మనకు హైదరాబాద్ నుంచి 180-200 అట్లా వస్తుంది కిలోమీటర్స్. పక్కా వెళ్ళండి. వెళ్తే మాత్రం ఒకరోజు ఉండేటట్టు వెళ్ళండి. అంటే పక్కన కూడా చాలా ప్లేస్లు ఉన్నాయి, అవి కూడా తిరగడం అవుద్ది. మాకు ఒకే రోజు వెళ్ళడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఇంకొన్ని ప్లేసులు కవర్ చేయవలసింది, బట్ అవ్వలేదు. ఒక్కరోజు వెళ్తే మీకు 2-3 ప్లేస్లే కవర్ అవుతాయి. ఒక 2 ప్లేసులు, పిల్లలతో అయితే 2 ప్లేసెస్ అంతే. ఒకవేళ 2 డేస్ వెళ్తే పక్కనున్నవి కూడా కవర్ చేయొచ్చు. అలానే వెళ్తే బెటర్. మనం 2-3 డేస్కి వెళ్తే మనకి ఆ పక్కనున్నవి కూడా ఈజీగా కవర్ చేసుకోవచ్చు, అండ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా వెళ్తే క్విక్గా ఇంటికి వచ్చేయచ్చు, అంతే, ఇంకేముండదు. ఇక్కడైతే మేము బోటింగ్ కోసమని అప్పుడు సరిగ్గా ఇంకా ఓపెన్ అవ్వలేదు. టికెట్స్ కూడా అక్కడేమో ఓపెన్ అవ్వలేదు. టికెట్స్ అయితే మనకి డైరెక్ట్ బోట్లోకి వెళ్ళిపోయాక ఇచ్చారు. ఫస్ట్ అయితే బోట్లోకి వెళ్ళిపోతే అక్కడ టికెట్స్ ఇచ్చారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని. పిల్లలకి మెయిన్ ఆకలి వేస్తుంది, అండ్ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. అది బోట్లోకి వెళ్ళిపోతే కొద్దిగా హ్యాపీగా ఉంటుందని ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా అప్పుడే ఇంకా ఒక 10కి అలా స్టార్ట్ అయింది. పర్ హెడ్ 50 రూపీస్ అనుకుంటా, పర్ హెడ్ 50. పిల్లలకి ఏం టికెట్స్ లేవు, మా అడల్ట్స్కి అయితే 50 రూపీస్. ఇంకా అక్కడ ఎక్కిపోయి అక్కడ నుంచి ఒక జర్నీ అయితే ఒక 20 మినిట్స్ ఉండొచ్చేమో, 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా కూర్చొని జస్ట్ ఎంజాయ్ చేయడమే చూసుకొని. మేము ఏం తప్పు చేసామంటే పిల్లలకి ఏం తీసుకొని వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు పాపం చాలా ఆకలి అయిపోయారు. అంటే మేము లాన్ ఉంటాయి కదా అని ఇంకా తీసుకొని వెళ్ళలే, కార్లో ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు కొద్దిగా పాపం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల బాగా ఆకలిగా అయిపోయారు. సో అది తప్పు చేసాం మేము. మీరు వెళ్తే మాత్రం పిల్లలు ఉంటే పక్కాగా ఏదో ఒక స్నాక్స్ పట్టుకోండి, వాళ్ళకి వీలుగా ఉంటుంది తినడానికి. అండ్ ఇక్కడైతే చాలామంది ఎక్కారు బోట్లో. యాక్చువల్లీ నాకైతే స్పీడ్ బోట్ ఎక్కాలని ఉండే, కానీ అక్కడ అంత సేఫ్టీ లేదు, పిల్లలతో ఇంకా అస్సలు సేఫ్టీ ఉండదని ఇంకా అందుకే ఇదే ప్రిఫర్ చేసాం. అందరం ఉంటాం కదా, సో ప్రాబ్లం ఉండదు అని ఇంకా ఇదే ఎక్కాం. ఇదైతే చాలా బాగా అనిపించింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మెయిన్ అక్కడ అవి చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. అంటే ఫోన్ పట్టుకోవడం వల్ల సగం ఎంజాయ్ చేయలేకపోయానేమో అనిపించింది నాకు దిగాక. అది పట్టుకోకపోయి ఉంటే ఇంకా బాగుండు. అంటే ఇవి చూసారు ఎంత బాగుంది కదా, ఇది కూడా మీరు డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగో ఈ ప్లేస్ అయితే నిజంగా సీనరీలో ఉంటాయి కదా, అట్లానే ఉంది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఇంకా రైడ్ అయిపోతుంది, దింపేస్తాడు మనకి. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే మళ్ళీ
దింపేస్తారు. ఆ రోజైతే చాలామంది పిక్నిక్ కోసమని పిల్లలు వచ్చి ఉండరు. వాళ్ళని కూడా చాలా చిన్నపిల్లలు వచ్చారు. తీసుకొని రావడం అయితే చాలా కష్టం పిల్లల్ని అయితే అంతమంది. అండ్ మేము అక్కడ రిటర్న్ అయిపోతున్నాం. మా ఫేస్ చూసారు కదా, వాడిపోయి ఇంకా చాలా ఎండగా ఉండేది. మేము లక్కవరం బ్రిడ్జ్ ఎక్కి వచ్చేసి కార్ దగ్గరికి వచ్చేసరికి ఇంక ఓపిక లేదు. మొత్తం ఆకలి కూడా మళ్ళీ వేసేసింది మాకు. ఎందుకంటే మార్నింగ్ మేము 6కి తిన్నాం, 6కో 5:30కి తిన్నాం. అందుకే మళ్ళీ ఇవన్నీ నడిచి ఇవన్నీ చేసరికి మళ్ళీ ఆకలి వేసేసింది మాకు. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఏమీ టిఫిన్ దొరకలే, అంతగా బాగాలేదు అస్సలు. టిఫిన్ అయితే ఇంక లేదు కూడా చెప్పొచ్చు మనం. పిల్లలకైతే మేము అలా ఏదో పెట్టేసాం కానీ ఇంకేం దొరకలేదు. ఇక్కడ నుంచి మేము అక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ పేరు బొగతా వాటర్ ఫాల్స్ అంట. అది ఫొటోస్ మేము వీడియోస్ అవన్నీ చూసే వచ్చాం. అంటే బాగుంది. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ అనుకుంటా. మనకి మధ్యలో గోదావరి కూడా పడుతుంది. చాలా బాగా అనిపించింది అక్కడ గోదావరి దగ్గర. అది తర్వాత క్రాస్ చేశాక మనకు బొగతా. అండ్ ఈ టైంలో మొత్తం మేము పడుకొనే ఉన్నాం. అస్సలు మాకు తెలివి కూడా లేదు. నైట్ కూడా నిద్ర లేదు కదా, ఇంకా ఫుల్గా పడుకొని పోయాం. డైరెక్ట్ మేము ఇక్కడ లేచాము ఈ గోదావరి దగ్గర. ఇది చాలా బాగుంది కదా. యాక్చువల్లీ వాటర్ లేదో ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా తక్కువ ఉన్నట్టు అనిపించింది, నాకు అనిపించింది. మరి నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఇది క్రాస్ అయ్యాక మనకి బొగతా వాటర్ ఫాల్స్ వస్తుంది. అక్కడ వాటర్ కూడా అంత లేదు. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. మనకి చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అట్లానే ఉంది. మేబీ ఈ టైంలో ఉండదేమో. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళడం. మనకి మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 2 కిలోమీటర్స్ ఉంటుంది నడక. ఆ ఎండలో ఆకలితో నడుస్తుంటే అబ్బా వేరే లెవెల్లో ఉండేది. ఫస్ట్ ఒక్క హోప్ ఏంటి అంటే మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అంటే పెద్దగా కనిపిస్తుంది. అంటే మాకు తెలియదు కదా చిన్నగా ఉంటుందని. చాలా పెద్దది ఉంటుందేమో, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకా ఆ హోప్తోనే వెళ్తున్నాం నడుచుకొని. ఇంకా మంచిగా పాటలు ఒకటి పెట్టుకొని బారాత్ వెళ్తారు కదా, అలా వెళ్తున్నాం మేము. ఇప్పటికీ రాదు, నడుస్తుంటే ఇంకా నడుస్తూనే ఉన్నాం, రావట్లేదు. ఇంకా అలా వీళ్ళైతే పాపం నడుస్తారు, పాపం చిన్నపిల్లలు. వాళ్ళు కూడా మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నారు వాటర్లో దిగుతాం అని. ఇక్కడ ఇదొక పెద్ద టాస్క్, ఈ రాళ్ళు మీద నడడం. అదంతా ఒక ఎత్తు అంటే ఇక్కడ ఒక రాళ్ళు మీద నడకడం ఇంకో ఎత్తు. ఇదే అది బొగతా వాటర్ ఫాల్స్. మేబీ ఇది సీజన్లో వాటర్ వస్తుందేమో. ఇప్పుడైతే వాటర్ ఏం లేదు, చాలా తక్కువ ఉంది. పిల్లలకి ఓకే. అండ్ ఇక్కడ మేము నడుచుకొని వస్తున్నాం కదా ఎండలో. ఇంకా మామూలు ఎండ లేదు అసలు. ఇక్కడ ఏం తెలియట్లేదు కానీ అస్సలు మామూలుగా లేదు ఎండ ఆకలి. అంత దూరం నుంచి నడడం కొద్దిగా టఫ్ అనిపించింది. అండ్ దాంతోడు పెద్ద వాటర్ ఫాల్ అనుకున్నాం, అసలు ఏమీ లేదు. అది చూసేసరికి ఓకే పర్లేదులే, ఇంకా పిల్లలైనా ఎంజాయ్ చేస్తారు అని ఇంకా ఊరుకున్నాం. అక్కడైతే గుడి ఉంది, స్వయంభూ నరసింహస్వామి అంట, మీదన నరసింహస్వామి గుడి. మేమైతే మీదకి మరి వెళ్ళలేదు. కిందనే ఇంకా టైం కూడా లేదని ఇంకా కిందనే ఇంకా పిల్లలు కొద్దిగా ఆడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ఒక 1/2 అవర్ ఉందాం అనుకున్నాం. బట్ ఇంకా పిల్లలు ఇంకా ఒప్పుకోకపోతే ఇంకా వాళ్ళకైతే మంచిగా ఆడుకున్నారు. వాళ్ళకి సరిగ్గా వాటర్ వచ్చింది, సో మంచిగా ఆడుకున్నారు. చల్లగా ఉండేది ఎండకి, నీట్గా ఆడుకున్నారు. మేము కూడా సౌండ్ బాక్స్ తీసుకొని వెళ్దాం సైడ్కి పెట్టేసి మేము కూడా కొద్దిగా కూర్చొని ఇంకా అలాగా చిల్ అయ్యాం. ఇక్కడ వీళ్ళకి రెడీ చేస్తున్నాం. అది వాటర్ ఏమైనా ఎక్కువ ఉంటుందేమో అని ఇంకా కొద్ది సేఫ్టీ, అంతే, ఏం లేదు. అక్కడేమో అంత వాటర్ లేదు, వాళ్ళు యూజే చేయలేదు, అంటే పెట్టుకొనే లేదు, పక్కన పెట్టి కూర్చొని ఉన్నారు వాటర్లో. అంటే చాలా తక్కువ ఉండేది. మేము కూడా ఫ్రంట్లోనే ఆగిపోయాము, ముందుకు వెళ్ళలేదు. చాలా రాళ్ళు ఉన్నాయి, ఇంకా అవి దాటుకొని వెళ్ళడం అంటే స్లిప్పరీగా ఉన్నాయి రాళ్ళు కూడా. ఇంకా కొద్దిగా కష్టం అనిపించి ఇంకా ముందునే ఆగిపోయాం. అక్కడే ఇంకా 1 అవర్ అయిపోయింది మాకు, 4 అలా అయిపోయింది. అక్కడ నుంచి వాటర్ నుంచి బయటకు వచ్చేసరికి మా ప్లాన్ ఏమేమి ఉంది అంటే 3 కల్లా మేము వరంగల్ వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ తినేసి మనకి
1000 పిల్లర్స్ ఉంటుంది కదా, 1000 స్తంభాల గుడి, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా ప్లాన్ అంతా తారుమారైపోయింది. మేము వచ్చేసరికి 4 అయింది. ఇంకా వరంగల్ వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఇంకా మాకు ఫుడ్ ఎక్కడా దొరకలేదు. ఇవేవో దొరికితే ఇంకా జొన్న పొట్లు, వాటర్ మిలన్ దొరికితే అవే తిన్నాం. తర్వాత మేము పడుకుంపోయాం. ఇంకా లేచేసరికి 5:30 అలా అయింది. అక్కడ ఒక వరంగల్ వచ్చామనుకుంటా. వరంగల్లో ఇంకా అక్కడ ఇంకా ఆకలి ఫుల్గా వేస్తుండే. ఇంకా చికెన్ బిర్యానీ ఒక్కటే ఆర్డర్ పెట్టుకొని ఫుల్గా వేసేసాం. ఇంకా తర్వాత మళ్ళీ పడుకుంపోయాం. మాకు అసలు తెలివే లేదు. ఇంకా ఫుల్ నిద్ర. ఇంకా ఒక్క పాపం ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళే ఉన్నారు తెలివేసి, మిగతా వాళ్ళు అందరం పడుకుంటాం. మళ్ళీ డిన్నర్కి మేము హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా డిన్నర్ ఏం తినలే, ఆల్రెడీ లంచ్ లేట్ అయిందని ఇంకా షవర్మా తినేసి, ఇంకా ఇంటి దగ్గరలోనే షవర్మా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి మనకి 12 అలా అయింది. ఓకే, 12 కల్లా వచ్చేసాం. ఇంకా మంచిగానే పడుకుంపోయాం. ఇంతవరకే బ్లాగ్ అండి. మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.